హలో ఎవ్రీవన్. అప్లికేషన్స్ ఆఫ్ రేడార్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనమాట. నేను ఫోటో పెట్టేశాను. సో దాంతో మీకుంటే రోజు డైలీ మనం యూజ్ చేసేవి. సో వాటిని నేను కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అప్లికేషన్స్ ఆఫ్ రేడార్ అంటే ఎక్కడెక్కడ రేడార్స్ ద్వారా మనం ఉపయోగించుకుంటాము. సో ఫస్ట్ వన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఏరోప్లేన్స్ ఉన్నవి. ఏరోప్లేన్స్కి మనము కమాండ్స్ ఇస్తాము, ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అని చెప్పేసి కమాండ్స్ ఇస్తారు కదా రేడార్ ద్వారా. అలాగే మిలిటరీ అండ్ డిఫెన్స్, ఎనిమీస్ ఎంత దూరంలో ఉన్నారు అనేది మనము మిలిటరీ అండ్ డిఫెన్స్లో యూజ్ చేస్తాం రేడార్ని. వెదర్ మానిటరింగ్ అనమాట. సో విశాఖపట్నంలో మనము చూస్తాం కదా, మన వెదర్ ఫార్కాస్టింగ్, వెదర్ అప్డేట్స్ అన్నీ అక్కడి నుంచి వస్తాయి. మ్యారిటైమ్ నావిగేషన్, షిప్స్ అనేవి ఎలాంటి కొలిజన్ లేకుండా పార్క్ చేయాలన్నమాట సిస్టమేటిక్గా. ఆటోమోటివ్ రేడార్, మనము మోటార్ వెహికల్స్ని సెన్సర్స్ ద్వారా పార్కింగ్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనము రేడార్ ద్వారా ఉపయోగిస్తాము. రిమోట్ సెన్సింగ్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్, అంటే ల్యాండ్, ఇప్పుడు మనము శాటిలైట్ ద్వారా ల్యాండ్స్కేప్ ఇవన్నీ చూస్తాం కదా, సో అలాంటివి అన్నమాట. అలాగే స్పేస్ ఎక్స్ప్లోరేషన్, శాటిలైట్స్ మనము పంపిస్తాము స్పేస్లోకి, అవి ఎంత దూరంలో ఉన్నాయి ఏంటి అని తెలుసుకుంటాము. లా ఎన్ఫోర్స్మెంట్, ఒక గన్ నుంచి బుల్లెట్ ఎంత స్పీడ్తో వెళ్ళింది, ఎంత దూరం వెళ్ళింది అనేది రేడార్ ద్వారా చూస్తాము. సెర్చ్ అండ్ రెస్క్యూ, ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినా, డిజాస్టర్స్ వచ్చినా, మనుషులు కానీ ఎక్కడైనా తప్పిపోతే వాళ్ళని వెతకడానికి మనము రేడార్స్ ద్వారా ఉపయోగిస్తాము. అడ్వాంటేజెస్ ఆఫ్ రేడార్, ప్రతి వెదర్ ఆపరేషన్స్ని మనము ఈజీగా రేడార్ ద్వారా తెలుసుకోవచ్చు. లాంగ్ రేంజ్ డిటెక్షన్ అనమాట, మనం ఎంత దూరం ఉన్నా మనము డిటెక్ట్ చేయొచ్చు. కానీ దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంది, మనుషులు క్లారిటీ ఉండదు, మనుషులకు ఉన్న క్లారిటీ రేడార్స్కి ఉండదు. అలాగే యాక్యురేట్ డిస్టెన్స్ అండ్ స్పీడ్ మెజర్మెంట్ అడ్వాంటేజ్ అనమాట, మనం యాక్యురేట్గా స్పీడ్ డిస్టెన్స్ మెజర్ చేయొచ్చు. కానీ డిసడ్వాంటేజ్ ఏంది, ఏదైనా ఫాల్స్ అంటే ఒక రాక్ కానీ ఏదైనా అడ్డం వస్తే అవి ఎక్కువ పంపించింది, అక్కడ ఏమని చెప్తుంది, టార్గెట్ ఉంది అని చెప్తుంది. సో అది ఫాల్స్ కదా, సో అదొక డిసడ్వాంటేజ్. అలాగే మనము వేటిని ముట్టుకోకుండా వాటిని సెన్స్ చేయొచ్చు. డే అని కానీ నైట్ అని కానీ లేకుండా రేడార్స్ అనేవి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిద్ది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే సైజు, కాస్ట్ అనేది ఎక్కువ కావాలి, పవర్ కన్జంప్షన్, అలాగే మినిమం రేంజ్ కన్నా తక్కువగా ఉంటే మనం టార్గెట్ ఉందని లేదని మనం డిటెక్ట్ చేయలేమన్నమాట. సో ఇలాంటివన్నీ అప్లికేషన్స్ ఆఫ్ రేడార్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనమాట. దీంట్లో మనం ఏది రాసినా మనము పాస్ అవ్వచ్చు అన్నమాట.